ఆలయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయాలకు సంబంధించిన నిధులను వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించరాదని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఇందుకు సంబంధించి గతంలోని డిఎంకే సర్కార్ ఆమోదించిన 46 ప్రాజెక్టులను విజయ్ సర్కార్ రద్దు చేసింది. అంతేకాదు, నిధులను శిథిలమైన ఆలయాలకు మరమ్మతులు చేయడానికి ఉపయోగించాలని సర్కార్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టి పట్టుమని 2 నెలలు కూడా కాలేదు. అయితే ఈ 2 నెలల కాలంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ జాబితాలో మరో కీలక నిర్ణయం చేరింది. ఆలయాలకు సంబంధించి నిధులు వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించరాదని విజయ్ సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సదరు నిధులు శిథిలమైన ఆలయాలకు మరమ్మతులు చేసేందుకు ఉపయోగించాలని విజయ్ సర్కార్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆలయ నిధులతో చేపట్టాలని భావించిన 245.85 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులు రద్దు చేసింది. వీటిలో 29 కళ్యాణ మండపాలు, 17 వాణిజ్య సముదాయాల నిర్మాణ ప్రాజెక్టులు ఉన్నాయి. కాగా ఈ ప్రాజెక్టులు గతంలో డిఎంకే సర్కార్ ఆమోదించింది. అయితే ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కాగా డిఎంకే సర్కార్ ఆమోదించిన ప్రాజెక్టుల్లో కొన్ని ఇటీవల న్యాయపర వివాదాల్లో చిక్కుకున్నాయి. అలాగే ఆలయాల అభివృద్ధికి సంబంధించిన నిధులు వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించడం హిందూ భక్తులు కొంతకాలంగా మింగుడు పట్టం లేదు. ఈ నేపథ్యంలో మొత్తం 46 ప్రాజెక్టులు రద్దు చేస్తూ విజయ్ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కాగా రద్దు చేసిన ప్రాజెక్టులు కేటాయించిన నిధులు భవిష్యత్తులో ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణ, పురాతన నిర్మాణాల సంరక్షణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం వినియోగించనున్నారు. ఇదిలా ఉంటే ఆలయాలపై వచ్చే ఆదాయం ప్రధానంగా ఆలయాల నిర్వహణ, పరిరక్షణ, అలాగే భక్తుల సేవలకు ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. దీంతో ఆలయ నిధులు వాణిజ్య ప్రాజెక్టుల కంటే ఆధ్యాత్మిక, వారసత్వ పరిరక్షణ కార్యక్రమాలపై ఖర్చు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే విజయ్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రతిపక్షాలు కళ్యాణ మండపాలు, వాణిజ్య సముదాయాలు నిర్మిస్తే ఆలయాలకు అదనపు ఆదాయం వచ్చేదని వాదిస్తున్నాయి. మరోవైపు ఆలయ నిధులు ఆలయాలకే సంబంధించిన కార్యక్రమాల కోసం వినియోగించాలనే అభిప్రాయాన్ని మెజార్టీ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే హిందూ ఓట్ బ్యాంక్ ఆకట్టుకునేందుకు విజయ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కళ్యాణ మండపాలు, అలాగే వాణిజ్య సముదాయాలు నిర్మించడం వల్ల సర్కారుకు ఆదాయం వచ్చేదంటున్నారు. అలా వచ్చే ఆదాయాన్ని ఆలయాల మరమ్మతులకు ఉపయోగించుకోవచ్చు కదా అని ప్రతిపక్షాలు వ్యాఖ్యానించాయి. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోపే ప్రార్థనా స్థలాలపై విజయ్ సర్కార్ భక్తిభావంతో వ్యవహరించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, విద్యాసంస్థలతో పాటు బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని విజయ్ సర్కార్ సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. సదరు మద్యం దుకాణాలన్నీ తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ అంటే టాస్మాక్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు మద్యం దుకాణాలు 2 వారాల్లోగా మూసేయాలని తమిళనాడు సర్కార్ అప్పట్లోనే ఆదేశాలు జారీ చేసింది. సామాన్య ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,765 మద్యం దుకాణాలు తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 717 మద్యం దుకాణాలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 276 మద్యం దుకాణాలు ప్రార్థనా స్థలాల సమీపంలో ఉన్నాయి. అలాగే 186 మద్యం దుకాణాలు విద్యాసంస్థల సమీపాన ఉన్నాయి. ఇక చివరిగా 255 మద్యం దుకాణాలు బస్టాండ్లకు దగ్గరలో ఉన్నాయి. కాగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ ఇచ్చిన ఆదేశాలు ఇటీవలే అమలు కూడా అయ్యాయి. మొత్తం మీద ఆలయాల పరిరక్షణ కట్టుబడి ఉన్నామని విజయ్ ప్రభుత్వం వెల్లడించింది.